చెప్పండి, ఏమేమి సమస్య ఉంది? ఏం లేదు, నాకు 2009 నుంచి నా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం. ఓకే ఓకే. అయితే నాకు ఎవరో చెప్పారు మీ దగ్గర ట్రీట్మెంట్ మంచిగా ఉంటుందని. ఓకే ఓకే. అయితే నేను అడ్రస్ కనుక్కొని మీ దగ్గరకు వచ్చాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయితే నేను సంవత్సరానికి ఒకసారి ఈ ట్రీట్మెంట్ చేసుకుంటాను. మంచి కవర్ అయిపోయింది. మరి మీరు కూడా ఒక అడ్రస్ చెప్పారు, అక్కడ కూడా పంపిస్తారు. అక్కడ కూడా ట్రీట్మెంట్ మంచిగా అయింది. ఓకే ఓకే. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ నెక్ నుంచి ఇదంతా తిమ్మిరి వస్తుంది. ఓకే, దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఓకే. మెడ దగ్గర నరాలు అనేది ఒత్తుకోవడం వల్ల ఇలా ఈ C1 నుంచి C7 వరకు మధ్యలో సర్వైకల్ నర్వ్స్ ఉంటాయి. ఓకే. సో నర్వ్స్ అనేది C5 C6 లో కామన్ ఒత్తుకుంటాయి. అలా ఒత్తుకోవడం వల్ల కూడా చెయ్యి అంతా ఇట్లా రివేటింగ్ లాగుతా ఉంటుంది. ఇదేమో ఈ జబ్బర్ వస్తుంది, పక్క బొక్కలు వస్తుంది. సరే, అదంతా మనం బ్యాక్ పెయిన్ ఏమో ఈ సయాటికా. ఓకే ఓకే. కాలు లాగుతుందా? లాగుతుంది రెండు. సో అలా లాగితే కూడా దాన్ని సయాటికా అంటారు. L4 ఇక్కడ L4 L5 S1 to 3 5 రూట్లు కలిపి సియాటిక్ నర్వ్ తయారై కాలు మొత్తం కింది వరకు సప్లై చేస్తుంది. సో ఏ రూట్ లో ఇట్లా డిస్క్ అనేది ఇట్లా బల్జ్ లాగా అయ్యి నర్వ్ అనేది ఒత్తుతుంది, ప్రెస్ చేస్తుంది. సో అట్లా పోస్టర్ సైడ్ అంటే పోస్టర్ డిస్క్ బల్జ్, యాంటీరియర్ సైడ్ అంటే యాంటీరియర్ డిస్క్ బల్జ్ అనేది అవుతుంది. సో అలా ఒత్తుకోవడం వల్ల అవుతుంది. దానికి మనం ఫిజియోథెరపీ చేద్దాం. సో 3 days ఒకసారి కైరోప్రాక్టిక్ కూడా చేద్దాం. మా దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్ కైరోప్రాక్టిక్ ఉంది. హోల్ బాడీ అడ్జస్ట్ చేద్దాం, నెక్ దగ్గర బ్యాక్ దగ్గర చేస్తూ మిగతా దాన్ని గిడ్డినెస్ అప్పర్ సర్వైకల్ రీజియన్ లో నర్వ్ అనేది ఒత్తుకోవడం వల్ల గిడ్డినెస్ అనేది వస్తుంది. మన ట్రీట్మెంట్ ద్వారా తగ్గుతుంది. సో మీరు ఒక 10 సెషన్స్ అట్లా వస్తారు కదండి. సో మధ్య మధ్యలో కైరో చేద్దాం. ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆకుపంచ ట్రీట్మెంట్ కూడా ఉంది, కప్పింగ్ థెరపీ కూడా ఉంది. మధ్య మధ్యలో అవి కూడా చేద్దాం. రెగ్యులర్ గా ఫిజియోథెరపీ చేసి ట్రీట్ చేయొచ్చు అనమాట. ఫిజియోథెరపీలో ట్రాక్షన్ సర్వైకల్ కాలం బట్టి ట్రాక్షన్ ఇవ్వడం వల్ల కూడా ఫ్రీ అవుతుంది. నడుముకేమో లంబార్ బెల్ట్ పెట్టి ట్రాక్షన్ ఇస్తే కూడా ఈ సియాటికా పెయిన్ తగ్గుతుంది. సో చేద్దాం ఒకసారి కైరో చేద్దాం. పని రైట్. ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉన్నది, ఇక్కడ 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 అట్లా ప్రెస్ చేస్తా చూడండి. ఇక్కడ అంటే చెప్పండి. ఇక్కడ 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 అట్లా సర్వైకల్ రీజన్ లో అట్లా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైనల్ సెట్ చేద్దాం. సరే, దాని ఒక సైడ్ తిప్పుకొని ఒక సైడ్ రిలాక్స్ ఉండండి. ఇప్పుడు రిలాక్స్ 1 2 సైడ్ ఉంచండి ఫ్రీగా. రిలాక్స్ 1 1 2 రిలాక్స్. సైడ్ బొక్కలు వస్తున్నాయి. ఓకే, అది కూడా చూద్దాం. ఒక సైడ్ తిరగండి. తిరగండి. ఫ్రీగా ఉండండి, రిలాక్స్గా. రిలాక్స్, ఫ్రీగా ఉండాలి. అటు సైడ్ తిరగండి ఒకసారి. ఇప్పుడు అటు సైడ్ ఇక్కడ చెప్పండి. ఇది మనమండి ఒక్కటి ఫ్రీ ఉండండి. రిలాక్స్. రిలాక్స్. స్ట్రైట్ పడుకోండి.
ఫ్రీగా ఉంది. వద్దు, తల రిలాక్స్ పెట్టండి. ఆరెంజ్ తల ఎత్తండి. రిలాక్స్ ఉండాలి. Keep it relaxed. 1, 2. లేచి సైడ్ కూర్చోండి. సైడ్ నుంచి లేవాలి. హ్యాండ్ సపోర్ట్తో లేవాలి. హ్యాండ్ పెట్టుకొని లేవాలి. కూర్చోండి. చేతులు మెడ వెంట పెట్టుకోండి. పిల్లల వెంట టచ్ చేయండి. రండి. Keep it relaxed. 1, 2. కొంచెం లేచినాడు. ఒకరిదాకా నడిచారండి. ఇలా 3 daysకి ఒకసారి కైరో చేద్దాం, మిగతాది ఫిజియో చేద్దాం, మంచిగా సెట్ అవుతుంది. ఓకే రైట్.